మా కాక నాకు 60 ఏళ్ళ నుంచి తెలుసు. 60 ఏళ్ల క్రితం ఆయన మా బంధువు అయిపోయాడు. అప్పటి నుంచి కాక అయ్యాడు. ఆ కాక ఇప్పటికీ కాకని ఎవరికి వచ్చిన చిన్నపిల్లలు ఇప్పుడు కూడా ఆయన కాకే అంటారు, ఎంతో తెలియదు నాకు. ఆయన ఇక్కడ ఇంకా ఈ వయసులో కూడా కాకగానే మిగిలిపోయాడు అందరికీ. అన్న 40 ఏళ్ళ నుంచి తెలుసు, 73, 74 నుంచి తెలుసు. ఆయన అప్పటి నుంచి నాకు అన్నే, ఇప్పటికీ చాలామందికి అన్నగానే మిగిలిపోయాడు. సరే, ఈ రెండు ఆలోచించుకుంటూ వస్తుంటే నేను చాలా చెప్పాలనుకున్నాను. ఏం అక్కర్లేకుండా మా గోరేటెంకన్న పాట చెప్పేసింది. తరం వెళ్ళిపోతున్నది త్యాగాల స్వరం అన్నాడు. నేనైతే త్యాగాల ఫలం వెళ్ళిపోతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఎంతోమంది త్యాగాలు చేస్తే వాళ్ళ స్వతంత్రం వచ్చింది, లేదా ఎంతోమంది త్యాగాలతో ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఒక తెలంగాణ సాయుధ పోరాటంలో చాలా సాధించింది. ఒకానొక కాలంలో ఈ దేశాన్ని కమ్యూనిస్ట్ పార్టీ వెళ్తుందేమో అనుకునే పరిస్థితి నుంచి వాళ్ళ కనపడకుండా పోయాం. త్యాగాల ఫలం వెళ్ళిపోయినట్టే నాకు ఫీలింగ్ వస్తుంది. కానీ ఇప్పుడు మనం కొంతమందిని ఆదర్శంగా తీసుకోవాలి. ఒకానొకప్పుడు 2 సీట్లతో ఉన్నాళ్ళు ఇవాళ రాజ్యాన్ని వెళ్తున్నారు. ఆ పరిస్థితి, ఇందాక రామారావు గారు మనకు రాజ్యం అక్కర్లేదన్నట్టు, రాజ్యం కావాలి. రాజ్యం కాకపోతే ఇప్పుడు ఆగం అయిపోతుంది దేశం. ఆగం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. సో మనకు వద్దు కాదు, త్యాగం వద్దు. త్యాగం ఆ త్యాగం చేయొద్దు, ప్రజల కోసం త్యాగం చేద్దాం. ఇందాక పుట్టిన ప్రతి మనిషి కమ్యూనిస్ట్ అన్నాడు రామారావు గారు. అవును, ప్రతి మనిషి ఎవరిని గురించి అయితే ఆలోచిస్తాడో, ఎదుటి మనిషిని గురించి ఆలోచించే ప్రతి మనిషి కమ్యూనిస్టే. ఆ కమ్యూనిజం కావాలి, అంతే తప్ప ఏదో దేశాన్ని దోచేద్దాం, ఇంకోటి దోచుకుందాం అనేది కాదు. అది కావాలని కోరుకున్న ఈ 2 మహామహులు ఇక్కడ ఉండి వాళ్ళ సభలో నేను ఉంటాం, అన్న పుస్తకం రాయటం. ఆ పుస్తకం నాకు గుర్తు 52-53 ప్రాంతాల్లో అనుకుంటాం. మెడ్రాస్లో మా ఇంట్లో మా భూమి నాటకం రిహార్సల్ చేస్తూ ఉండారు. మా భూమి అనుకుంటున్నాను నేను ఆ రోజుల్లో. మా ఇంట్లో చేశారు. మిక్కిలినేని రాధాకృష్ణ గారు, వల్ల నరసింహారావు గారు, బ్యాచ్ అంతా అక్కడ చేస్తూ ఉండారు. చాలా చిన్నపిల్లలు నాకు తెలియదు, ఏదో చేస్తూ ఉండేవారు. అప్పటి నుంచి ప్రజానాట్యం మనకు తెలుసు. 74 అంటే 74 ఏంటి అనుకున్నా. ఇందాక రామారావు గారు చెప్పారు గతంలో కూడా ఉంది అని. నేను తప్పు కాదు, పొరపాటు అర్థం చేసుకోలేదు, సరిగ్గా అర్థం చేసుకున్నాను అనుకున్నా. సో ఏదైనా చాడ వెంకటరెడ్డి గారు చెప్పినట్టు మనం గతం గుర్తు చేసిన అన్న పుస్తకంతో మళ్ళీ మనమే కాదు, ఇప్పుడున్న తరం అందరూ ఇన్స్పైర్ అయ్యి ఈ దేశాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తానికి అన్న పుస్తకం కూడా పనిచేస్తుందని మనందరం కూడా పనిచేసి, ఇందాక ఏదో పాటలో చెప్తున్నారు నిరాశ నిస్పృహ అన్నారు. నిరాశ నిస్పృహ లేకుండా ముందుకు తీసుకెళ్ళటానికి పుస్తకం పనికి వస్తుంది. మనం కూడా పనిచేయాలి. వెంకటరెడ్డి గారు, 2 వెంకటరెడ్డిలు ఇక్కడ ఉన్నారు. వీళ్ళిద్దరూ తప్పించుకుందాం అని చూస్తున్నారు. తప్పించుకోవద్దు, మీరే ముందుకు తీసుకెళ్ళాలి. థ్యాంక్ యూ.